నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సచివాలయంలో దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వివిధ దేవాలయాల్లో జరిగిన దుర్ఘటనలపై చర్చించారు. భక్తులకి ప్రశాంత వాతావరణంలో దర్శనం, ఉత్సవాల సమయంలో రద్దీ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల తిరుపతి సింహాచలం సంఘటనపై ఇప్పటికే అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సింహాచలం ఘటనకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 7 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవల విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో నిలిపివేసిన బేబీ కిట్ పథకాన్ని ఏపీ ప్రభుత్వం పునరుద్ధరించింది. నవజాత శిశువుల ఆరోగ్యం కోసం 11 వస్తువులతో కూడిన బేబీ కిట్ ని అప్పటి టీడీపీ ప్రభుత్వం పంపిణీ చేసేది. వైసీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని నిలిపివేయగా తాజాగా కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎక్కువ మార్కులు సాధించిన 5 విద్యార్థుల్ని విమాన ప్రయాణానికి విద్యాశాఖ అధికారుల ద్వారా ఎమ్మెల్యే ఎంపిక చేశారు. వారిని తన సొంత ఖర్చులతో గన్నవరం నుంచి హైదరాబాద్ కి తీసుకువెళ్లారు. దీంతో విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రభుత్వంలో విలీన అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్ఎంయూఏ కార్యనిర్వాహక సభ్యులు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై కీలక సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఆదేశించినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. 6 నెలలుగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలకి సంబంధించి దష్టాలకి మోక్షం లభించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యల్ని పరిష్కరించాలంటూ ఈ నెల 13న అన్ని జిల్లాల్లో డిపిటిఓ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. 1/1/20 తర్వాత ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు అందరికీ ఆర్టీసీ డిస్పెన్సరీ ద్వారా మెడికల్ సౌకర్యం ఉండేది. ఏపీఎస్ఆర్టీసీలో అరౌండ్ ద క్లాక్ పనిచేసే ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వల్ల మెరుగైన ఉద్యోగం లభించదు కాబట్టి పాత వైద్య విధానాన్ని ఆర్టీసీలో పనిచేసిన 48,000 మంది ఉద్యోగులకు అమలు చేసిన అవసరం అయితే ఉంది అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి ఆర్టీసీ అధినేత ఎవరైతే ఉన్న ఎండీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. 4,000 మంది మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం జైలుకెళ్లి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇవి న్యాయమైన డిమాండ్స్. ఇవన్నీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ అధికారులు పనిచేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పనిచేస్తున్నారు కాబట్టి న్యాయమైన ఆర్థికేతర అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి సామరస్యంగా పరిష్కారం చేసి ఉద్యోగులందరికీ సస్పెండ్ కాకుండా, రిమూవ్ కాకుండా, ట్రాన్స్ఫర్స్ కాకుండా, అక్రమంగా పనిష్మెంట్స్ ఇవ్వకుండా 1/19 అమలు చేసి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగుల యొక్క అన్నిష్టం తొలగించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఆర్టీసీ యాజమాన్యమే ఇచ్చినటువంటి సమస్యలు ఏదైతే సర్క్యులర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయమని 6 నెలల నుంచి మొత్తుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఏదైనా సమస్య వస్తే స్పాట్లో పరిష్కారం చేయమంటున్నారు. 6 నెలలు చర్చించేటువంటి ఖాళీ లేదు అధికారులకి. ఎంత విడ్డారో ఆలోచించండి. అందులో సస్పెన్షన్స్ ఉన్నాయి, రిమూవ్స్ ఉన్నాయి, ఇంక్రిమెంట్ పనిష్మెంట్లు ఉన్నాయి. అమలు చేయమని సర్క్యులర్ ఫోర్స్లో ఉండగా ఇవాళ కింద స్థాయి అధికారులు అమలు చేయకపోతే అన్రెస్ట్ వస్తే పరిష్కారం చేయవలసినటువంటి కేంద్ర కార్యాలయం పరిష్కారం చేయకపోగా ఒక్కో డిపోలో 60-70 రోజులు నిరాహార దీక్ష కూర్చుంటాం ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మనం చేస్తున్నాం. రేపు 13వ తారీఖున అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులో మా వేలాది మంది వర్కర్స్ వెళ్ళి మా ఆక్రమణ జిల్లా కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ద్వారాగా తెలియపరచుదలుచుకున్నామని చెప్పి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామ సమీపంలో 38 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్క్ ని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో కలిసి ఆయన ప్రారంభించారు. వీటి వలన స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. దూపాడు నుంచి బేతం చెర్లకు త్వరలోనే రైల్వే లైన్ రాబోతున్నట్లు మంత్రి తెలిపారు. చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలను ఇవాళ 5 ఏళ్లలో కమిట్మెంట్ ఇచ్చినాము, ఎట్లయినా సాధించాలా అని చెప్పి ఉద్దేశంతో ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తే ఎక్కడైనా పాసిబిలిటీ ఉంది ఆ ప్రాంతాల్లో చిన్న ప్రాజెక్ట్ కానీ పెద్ద ప్రాజెక్ట్ కానీ పెట్టేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఈ 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలన్న ఐడియా థాట్ చంద్రబాబు గారిదండి. సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే మనకు అసలు ఫస్ట్ ఇక్కడ పార్క్ ఉందంటే ఫ్యాక్టరీలు వచ్చేదానికి ఉంటుంది, ఫ్యాక్టరీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి.
సో అసలు ఆ ఫ్యాక్టరీ ల్యాండ్ అనేది ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలనే ఆలోచన అనేదే లేకపోతే సో ఎక్కడో కొన్ని చోట్లనే ఉంటాయి, లేకపోతే ఎక్కడ వీళ్ళు పోర్ట్ దగ్గరనో లేదంటే వాట్ ఎవర్ పాసిబుల్ ఎక్కడ ఏరియాస్ జోన్స్ ఉన్నాయో అక్కడే పోవాలనే ఆలోచన ఉంటుంది. బట్ అట్లా కాదు, 175 నియోజకవర్గాల్లో రావాలా, అక్కడ లోకల్లో కూడా జాబ్స్ పుట్టాలా అనే ఉద్దేశం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థాట్ అండి. ఎక్కడా లేదు నాకు తెలిసి ఇండియాలో ఈ థాట్ కలిగించినది ఎవరికి వచ్చిండదు, ఓన్లీ చంద్రబాబు గారికే దక్కుతుందండి అట్లా ఆలోచన. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ధర్నా చౌక్ వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. కార్యక్రమానికి ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు కనీస వేతనాన్ని ఇవ్వకుండా వారిని ఇబ్బందులకి గురి చేయడం దారుణమని చెప్పారు. తక్షణమే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యని పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 100,000 మంది ఉద్యోగులు హైలీ క్వాలిఫైడ్ వీళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు వేరే ఉద్యోగాల్లోకి వెళ్తే కొన్ని $100 సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు. ఇదేదో ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఇందులో చేరితే ఒక పరీక్ష రాయించారు, పరీక్ష పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూలు చేశారు, సెలక్షన్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆ సెలక్షన్ ఇచ్చేటప్పుడే జీతం ఇంత, ఇన్సెంటివ్ ఇంత అనేటువంటిది వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్లోనే ఉంది. వాళ్ళకి కన్సాలిడేటెడ్ వేతనం ఇస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానం చేసినటువంటి ఇన్సెంటివ్ మాత్రం ఇవ్వటంలా. ఆ ఇన్సెంటివ్ డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు. ఎంత న్యాయమైందో మీరు ఆలోచన చేయండి. రెండోది ప్రావిడెంట్ ఫండ్ ఒకసారి ప్రావిడెంట్ ఫండ్ నంబర్ వస్తే వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయినా ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుతుంది. ప్రావిడెంట్ ఫండ్ ఫెసిలిటీ ఆ సౌకర్యాన్ని అందజేయాలి. వీళ్ళకి మీకు జీతం ఎక్కువగా ఉందని చెప్పి వీళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ ఎగ్గొట్టుతున్నారు. ఇది అన్యాయం. వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి. తర్వాత 6 సంవత్సరాలు కాదు, 240 రోజులు పనిచేసిన తర్వాత ఎవరినైనా రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసి రెగ్యులర్ జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, చట్టబద్ధమైనది. వాటిని తిరస్కరిస్తున్నారు. అన్నిటిని మించి వీరికి సంబంధించినటువంటి ఇంకా అనేక సమస్యలు గత 2 మాసాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. సమ్మెకు ముందు నిరసన ప్రదర్శనలు, మెమరాండాలు ఇవ్వటాలు ఇవన్నీ చేశారు. ఏ రోజు కూడా మీరు చర్చలకు రండి, మీ సమస్య ఏంటి మాట్లాడదాం రండి అని చెప్పి పిలిచినటువంటి పాపాన్ని పోలేదు. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, ఏఐటీసీగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాం. వాళ్ళ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మంత్రి గారు కానీ, లేదంటే కమిషనర్ గారు కానీ, లేదా దీనికి సంబంధించినటువంటి అధికారులు తక్షణమే ఈ సమ్మెలో ఉన్నటువంటి యూనియన్ నాయకుల్ని పిలిచి మాట్లాడి సెటిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి కీలకమైనటువంటి విధులు నిర్వహిస్తున్నారు వీళ్ళు. ఆరోగ్య కేంద్రాల్లో కింద 6 సంవత్సరాల నుంచి మేము సిహెచ్ఓస్గా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా విలేజ్ లెవెల్లో వర్క్ చేస్తున్నామండి. మాకు నోటిఫికేషన్ ఇచ్చిన టైంలోనే మాకు 6 years కంప్లీట్ అయిపోతే మాకు వెంటనే రెగ్యులర్ ఎంప్లాయీస్గా అబ్జర్వ్ చేస్తామని చెప్పేసి గైడ్లైన్స్లో ఇచ్చిన్నారు. బట్ దాని గురించి మేము ఇప్పుడు అడుగుతుంటే కనీసము అసలు ఏ అధికారి కానీ, మాకు ఏ ప్రభుత్వం కానీ మమ్మల్ని పట్టించుకున్న తీరే లేదండి. మేము కనీసం మాకు 2023లో అందరికీ ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్కి 23% హైక్ అనేది ఇంప్లిమెంట్ చేశారు, ఎక్స్క్లూడింగ్ అవర్ క్యాడర్. ఎందుకు అట్లా చేశారని చెప్పి మేము వాళ్ళని అడుగుతుంటే ఎలాంటి సమాధానం లేదు. తీరా మేము విచారించగా మాకు 40,000 ఇస్తున్నట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేశారు. మేము ఇప్పుడు అదే మేము క్వశ్చన్ చేస్తున్నామండి. ఆ 40,000 రూపీస్ మాత్రమే మాకు కనీసము మా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే 6 years కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేయాలి, 23% హైక్ ఏదైతే మాకు ఇవ్వకుండా ఉన్నారో అది వెంటనే అమలు చేయాలి. యాజ్ పర్ ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ 5% యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది మాకు ఇంప్లిమెంట్ చేయాలి. ఏ ప్రభుత్వంలో అయినా సరే, ఏ ఉద్యోగం అయినా సరే, ఎక్కడా కూడా గవర్నమెంట్కి ఎదురు డబ్బులు పెట్టి ఉద్యోగం చేయట్లేదండి. కేవలం మా యొక్క క్యాడర్ మాత్రమే అద్దె బకాయిలు తీసుకొని గవర్నమెంట్ తరఫున బిల్డింగ్స్కి రెంట్ పే చేసుకుంటూ, ఎలక్ట్రిసిటీ పే చేసుకుంటూ క్లినిక్స్ రన్ చేస్తున్నారండి. మాకు ఇచ్చే జీతం 24,000 రూపాయలండి. మా అద్దెలు కట్టుకోవాలా, గవర్నమెంట్కి బిల్డింగ్స్కి అద్దెలు కట్టుకోవాలా, మా కుటుంబాన్ని పోషించుకోవాలా. అవునండి, మేము ఎన్నోసార్లు తీసుకెళ్ళి ఉన్నామండి. మంత్రి గారికి అయితే దాదాపుగా 20 times మేము రిప్రజెంటేషన్ ఇచ్చున్నాము. సార్ అయితే పట్టించుకోలేదు. ఇటీవల కొన్ని వ్యాఖ్యలు కూడా మా మీద చేయడం చాలా దారుణంగా ఉందండి. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే 12,000 అని, మా దగ్గర ఇక్కడ ఉన్న అందరికీ మా పే స్లిప్స్ మేము ప్రీవియస్గా చేస్తున్నది తీసుకొస్తామండి. మేము 2000 ఈ ప్రభుత్వాల పనితీరు చూస్తూ ఉంటే కంచే చైనం వేసినట్టుగా ఉంది. ఆయుష్మాన్ భారత్ సంబంధించి రిక్రూట్మెంట్ సమయంలోనే 6 సంవత్సరాలు 10 పూర్తి చేసిన తర్వాత రెగ్యులేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేసి వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా
రెగ్యులేట్ చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ సంబంధించి ఆందోళన చేసినటువంటి వాళ్ళ న్యాయమైన కోరికల సాధన కోసం ఆందోళన చేసినటువంటి వారందరికీ కూడా ఏఐటీసీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానంగా వారి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో 6 సంవత్సరాలు పూర్తి చేసిన వారందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా అద్దె భవనాలు ప్రభుత్వాలు అద్దె చెల్లించకుండా కాలయాపన చేస్తూ ఉన్నాయి. ఏ విధంగా అద్దె చెల్లించాలని చెప్పేసి మేమైతే అడుగుతా ఉన్నాం. ప్రధానంగా వారి యొక్క కోరికలన్నీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కౌలు రైతుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ గుంటూరు నగరం కొత్తపేటలోని మల్లేలింగ భవన్ లో కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని, కౌలు కార్డులు అందక కౌలు రైతులు అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గుంటూరు జిల్లాలోని 10ల సంఖ్యలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కౌలు రైతులకి కౌలు కార్డులు, బ్యాంకు లోన్లు, అదేవిధంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలపై నెల 13వ తేదీ గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నా కార్యక్రమంలో ప్రతి కౌలు రైతు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కౌలు రైతుల సమస్యలపైన చర్చించి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం కౌలు రైతుల సంఘం వాళ్ళు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉందంటే, 10 ఎకరాలు పొలం ఉన్నటువంటి పెద్ద రైతు కొడుక్కి పిల్లనివ్వటానికి వెనకాడుతున్నారు. కానీ ఒక ప్రభుత్వ ఆఫీసులో బంట్రోతు పనిచేసేవాడికి ఉద్యోగం ఇవ్వటం, పిల్లనివ్వటానికి ఎక్కడ వెనకాట్ల. రైతు సంవత్సరాల తరబడి నష్టపోవడమే తప్ప ఒక్క సంవత్సరం అన్నా ఊపిరి పీల్చుకోలేని స్థితిలో కునారులతో ఉన్నాడు. అసలు వ్యవసాయమే చేసి మనకున్నటువంటి ఆ కాస్త భూమిని అప్పులోళ్ళకి అంటగట్టే కన్నా వ్యవసాయం మానేసి పట్టణానికి వెళ్ళి ఏదో ఆటో తోలుకోనో, ముఠా పని చేసుకోనో 4 రూపాయలు సంపాదించుకొని పిల్లల్ని బతికించుకో. పూరి నరసింహారావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కౌలు రైతు సంఘాలన్నీ కలిపి కౌలు రైతుల సమస్యల మీద ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణని నిర్ణయించుకోవటానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఈరోజు దేశంలో రైతే దేశానికి వెన్నెముక అని చెప్పే ప్రభుత్వాలు ఈరోజు రైతు నడ్డి విరుస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. ఈరోజు దేశంలో 90% కౌలు రైతులే ఉన్నారు. ఈ కౌలు రైతుల్ని నడ్డి విరచడానికి ఈరోజు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మిత్రులారా, ఈరోజు కౌలు రైతులకి కార్డులు ఇవ్వటం లేదు, కౌలు రైతులకి రక్షణ లేదు. అందుకని ప్రభుత్వాన్ని కౌలు రైతుల రక్షణ చట్టం ఒకటి చేయాలని మేము రైతు సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే మిత్రులారా, గత 3 సంవత్సరాలుగా మిర్చి రైతులు దారుణంగా నష్టపోయిన పరిస్థితుల్లో ఈరోజు నల్లబర్లీ లాంటి పొగాకు సాగు చేసి కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వారికి కౌలు చేసే రైతులకి కౌలు కార్డులు అందటం లేదు. కౌలు కార్డులు అందనిది మేము గుర్తించమని ప్రభుత్వాలు వర్గాలు చెప్తున్నాయి. ఈనాటికి ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకీ లోన్లు ఇవ్వమని కౌలు రైతులకు చెప్పినా ఎక్కడా ఇచ్చిన దాఖలాలు లేవు. నిన్న అన్నదాత సుఖీభవ పథకం కౌలు రైతులకు ఇస్తామని ప్రకటించారు. కానీ 20 తారీఖులోపు కౌలు రైతులు లిస్ట్ అవుట్ చేయడం అనేది సాధ్యమైన పనే కాదు. దానికి కొంత టైం కావాలి. తీసుకొని చేస్తే కౌలు రైతులకి న్యాయం జరుగుతుంది. కౌలు రైతుల కార్డులు తప్పనిసరిగా ప్రతి కౌలు రైతుకి రాష్ట్రంలో అందించాలి. వాళ్ళు అప్పుల పాలవుతున్నారు. అప్పుల పాలై చనిపోయినా వాళ్ళకి ఎక్స్గ్రేషన్రా
ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం సందర్భంగా ఈ కౌలు రైతుల సమస్యలపైన ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబడింది. కౌలు రైతులంటే ఇవాళ 100కి 100 పాళ్ళు రైతులే. ప్రధానంగా ఈ కౌలు రైతులు ఎవరయ్యా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారు. రెండవది, కౌలు రైతులను ప్రభుత్వం ఇంతవరకు గుర్తించటం లేదు. సుమోటుగా వారిని అడంగుల్లో వాళ్ళ పేర్లని ప్రభుత్వం ఎక్కించి వాళ్ళ కార్డులు ఇవ్వాలి. ఆ భూమి యొక్క యజమాని యొక్క అనుమతితోటి కౌలు రైతులు కార్డులు ఇవ్వటం అంటే అది సాధ్యపడే పని కాదు. ప్రభుత్వం తనకున్నటువంటి గ్రామ సచివాలయాల ద్వారా సుమోటోలోనే నీకు కౌలు రైతులను గుర్తిస్తున్నట్టు కార్డులు ఇవ్వాలి. కౌలు రైతులకు ఇచ్చేటువంటి క్రాప్ లోన్లు ఎకరానికి 20,000 30,000 ఇవ్వాలి. 2 కనీస మద్దతు ధర కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కౌలు రైతుల దగ్గర నుంచి మనం చూసినప్పుడే నల్లబర్లీ కానీ, పొగాకు కానీ, గోధుమలు కానీ, మిర్చి కానీ ఈ సంవత్సరం ఆ రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానా స్థలం రీసర్వే చేయిస్తామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రకటించారు. అలాగనే నూతన కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. గత షాదీఖానా కమిటీ అక్రమాలకి పాల్పడిందని ఆరోపించారు. శుభ కార్యక్రమాల సమయంలో ప్రతిదానికి విలువ కట్టి డబ్బులు వసూలు చేశారని మండిపడ్డారు. స్థానిక 35వ డివిజన్ పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానాని ఎమ్మెల్యే గల్లా మాధవి మంగళవారం పరిశీలించారు. ముస్లిం సోదరులతో కలిసి ఇస్లామిక్ కౌన్సిల్ సెంటర్ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కమిటీ సభ్యులుగా చెలామణి అవుతూ ఇష్టానుసారంగా షాదీఖానాన్ని దోచుకొని దాన్ని నిర్వహణకి గాలికి వదిలివేశారని ఆరోపించారు. ఇస్లామిక్ కౌన్సిలింగ్ సెంటర్ భవనం పూర్తి కాకముందే ప్రారంభోత్సవం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారని మండిపడ్డారు. షాదీఖానా వెనుక స్థలం ఆక్రమణకి గురైందని దానిపై విచారణ జరిపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, షేక్ అబ్దుల్ రహీం, లాల్ వజీర్, రఫీ, బాజీ, నాగూర్, సుబానీ, రబ్బానీ, నజీర్, బుడే, మీరావలి, బాబు, అస్మా, రఫీ, షైదా తదితరులు పాల్గొన్నారు. శుభకార్యాల కోసం అని నిర్మించుకోవడం జరిగింది. అత్యంత తక్కువ ఖర్చుతో ఒక పేదవాని శుభకార్యం జరగాలి అన్న ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క షాదీఖానాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఆనాడు కలిగి అందరు ముస్లిం సోదరులు కూడా దీనికి కంకణం కట్టుకొని ఈ యొక్క షాదీఖానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే 2015లో ఈ షాదీఖానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని వెనకాల పక్కన కూడా మున్సిపల్ ల్యాండ్ ఉన్న పరిస్థితి ఉంది. అయితే అనేక ఆరోపణలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి ఈరోజు షాదీఖానా ఎదుర్కొంటూ ఉంది. అయితే వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు ఇక్కడ ఒక ఫీల్డ్ విజిట్ లాగా అందరు సోదరులతో ఇక్కడికి రావడం జరిగింది. అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. షాదీఖానాలో ముందు నుంచి కూడా మనం పేపర్లో కూడా చూసాము. గత ప్రభుత్వం మొత్తం కూడా ఏ కారణం చేతైతే ఈ యొక్క షాదీఖానాన్ని నిర్మించుకున్నామో దాని యొక్క రూట్ కాజ్ని పక్కదారి పట్టిస్తూ దాని యొక్క గొప్పతనాన్ని డీవియేట్ చేస్తూ అధిక మొత్తంలో వీటికి రుసుములు చెల్లిస్తూ ఎన్నో రకాల అవకతవకలు చేస్తూ కనీసం డెకరేషను, సౌండ్ సిస్టమ్ కూడా ప్రైవేట్ అభ్యర్థులకు ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి శుభకార్యాలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి దోపిడీకి పాల్పడుతూ ఇలా అనేక రకమైన ఇబ్బందులకి ఇక్కడ శుభకార్యాలు చేసుకునే వాళ్ళని గురి చేసిన సంగతి మనందరికీ తెలుసు. పేపర్లో మనందరం చూసాం. ఇదే కాకుండా వెనకాల ఒక స్థలము మనకి మన ఇమాములకి, మౌజులకి ఒక కౌన్సిలింగ్ సెంటర్ లాగా వాళ్ళకి ఏర్పాటు చేయడం, మరి ఎందరో వాళ్ళ కుటుంబ సమస్యలతో వచ్చినప్పుడు మన మత గురువులు, పెద్దలు వాళ్ళకి పరిష్కారం చేసే ఒక ప్రోగ్రామ్స్ని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పేద పిల్లలు ఎందరో ఇక్కడ ప్రైవేటు బిల్డింగుల్లో వాళ్ళు వసతి గృహాల్లో ఉంటున్న పరిస్థితుల్లో వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోవాలి. అదేవిధంగా మన పిల్లలకి, పేద పిల్లలందరికీ కూడా ఒక కంప్యూటర్ కోర్సులు నేర్పించాలి అనే ఒక సత్సంకల్పంతో వెనకాల ఒక బిల్డింగ్ని ఒక కమిటీలాగా ఫామ్ చేసి మనకి కార్పొరేషన్ తరపు నుంచి నిధుల్ని సమకూర్చుకొని బిల్డింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే కొంత అదర్ ఫండ్స్ ద్వారా కూడా ఇది ఒకటి తీసుకొచ్చి కంపల్సరీగా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలనే ఒక సత్సంకల్పంతో ఈ యొక్క బిల్డింగ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, కాస్త నిధుల కొరత వల్ల ఆ బిల్డింగ్ అనేది అలాగే ఆగిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. మరి రానున్న రోజుల్లో కంప్లీట్గా ఆ బిల్డింగ్ పునర్నిర్మాణం చేయాలి. అండ్ పక్కనున్న ఒక స్థలం కూడా మరి ఇక్కడ ఫంక్షన్లు జరుపుకుంటున్న పరిస్థితుల్లో ట్రాఫిక్ నిమిత్తం ఈ రోడ్ అంతా కూడా ఎప్పుడు కూడా సమస్యాత్మకంగా అవుతూ ఉంది.
మరి ఆ పక్కన స్థలం కూడా పార్క్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా తెలుసుకుని వాటిని నిర్దేశిత సమయంలోనే పరిష్కారం అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. స్థానిక 43 డివిజన్ సుగాలి కాలనీలో మంగళవారం ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రధానంగా తాము నివాసం ఉంటున్న స్థలాలకి బీ ఫారాలు ఇవ్వాలని వారు కోరారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. అలాగే ఈ ప్రాంతం ముంపునికి కారణమవుతున్న కాలువ ఆక్రమణని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గల్లా మాధవి సంబంధిత అధికారులతో చర్చించి ఆయా సమస్యల్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కోటేశ్వరరావు, సాయి, శివ, నారాయణ, మూల్పూరి పేరయ్య, తల్లాం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో శివారు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. మంగళవారం సంగడిగుంట ప్రాంతంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. అలాగనే ఈ ప్రాంత వాసులకి ముంపు సమస్య లేకుండా పీకల వాగును ప్రక్షాళన చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలనే ఆలోచనతో సంగుడిగుంట ప్రాంతం దాదాపు 50 సంవత్సరాల పైన చరిత్ర కలిగినటువంటి సంగుడిగుంట ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో కనీసం డ్రైన్లు కూడా లేనటువంటి పరిస్థితిలో ఈరోజు సంగుడిగుంట కబాడిగుంటం ప్రాంతంలో మొత్తం సీసీ రోడ్లు, డ్రైన్లతో పాటు అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ని రిపేర్ చేయించడంతో పాటు ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శానిటేషన్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో సంగడిగుంట ప్రాంతంలో ప్రతి ఒక్క అవసరాన్ని కూడా గుర్తించి వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇబ్బందిగా ఉన్నటువంటి పీకల్ వాగు డీసిల్టేషన్ ఏదైతే ఉందో పీకల్ వాగుని సిల్టేషన్ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేస్తూ తప్పకుండా రాబోయేటువంటి వర్షాకాలంలో సంగడిగుంట కబాడిగూడెం ప్రాంతంలో ఎక్కడ కూడా మురికి నీరు ఇళ్లలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా ముందు అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.